హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకంత గమనిద్దాం. దైవజనుడు ఉండవలసిన ప్రథమ లక్షణాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు బాగా వినాలి సుమి. మరియు పర్లేదండి, ఇక్కడ ఉంది సార్, థ్యాంక్ యూ, ఇక్కడ ఉందండి. మరియు ఎవడును, వినాలి మాట, ప్రపంచంలో ఏ డినామినేషన్ చెందిన, ఏ సంఘానికి చెందిన, ఏ సంస్థలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఖండములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవడును ఈ ఘనత, ఏ ఘనత? దైవజనుడనే ఘనత, దేవుని మనిషి అనే ఘనత, దేవుని రాయబారినే ఘనత, దేవుని సేవకుడనే ఘనత, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి అమూల్యమైనటువంటి దేవుడు సేవకుడనే ఘనత, ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి మాట మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడైనా సరే ఇక్కడ వీళ్ళని, వాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ఇంకోటైనా ఏమి లేదు. ఎవడైనా ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. నిజంగా మన మనస్సాక్షిని పరిశీలన చేసుకుందాం. స్పష్టమైన పిలుపు కలిగి, స్పష్టమైన దేవుని స్వరమిని ఎంతమంది మనం సేవకు రాగలిగాం? నిజంగా నా కుమారుడా, నేను నిన్ను సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవ ప్రారంభించమని దేవుడు ఎంతమందితో సూటిగా మాట్లాడాడు, ఎంతమందితో తేటగా మాట్లాడాడు, ఎంతమందితో స్వరమెత్తి మాట్లాడాడు, ఎంతమందిని ప్రత్యేకంగా దేవుని పరిచర్య కొరకు పిలుచుకున్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. 1994వ సంవత్సరానికి ముందు నేను ఒక నాస్తికుడిగా ఉండేవాడిని, కమ్యూనిస్టుగా ఉండేవాడిని, అసలు దేవుడు లేడని వాదించేవాడిని. ఎవడైనా నాకు దేవుడి గురించి చెబితే దేవుడు ఉంటే చూపించు మాట్లాడదాం, ప్రతివాడు దేవుడు దేవుడని బయలుదేరారు అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ తిరుగుబాటు మనస్తత్వాన్ని కలిగి ఉండేవాడిని. నా విజయవాడ బెన్ సర్కిల్లో ప్రస్తుతం డాక్టర్ సమరం గారి నాన్నగారు గోకవరపు రామచంద్రరావు, గోరా అంటారు షార్ట్ కట్ లో, ఇవాళకి ఆ బెన్ సర్కిల్ దగ్గర నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మా నాన్నగారి కమ్యూనిస్టు అనుభవంలో పెరిగిన వారు కనుక ప్రతి సంవత్సరం వీళ్ళకి ట్రైనింగ్ అయ్యి నేను 22 సంవత్సరాల వరకు నాస్తికుడిగా పెరిగా. దేవుడు లేడని వాదించే తత్వం, దేవుడు సంగతి ఎత్తితే మా ఇంట్లో అసలు ఊరుకునే పరిస్థితి లేదు. అట్లాంటి నేను 22 సంవత్సరాల వయసులో దైవజనులు హోసన్న దేవదాసు గారు హనుమాన్ జంక్షన్లో వారి వాక్యాన్ని మొట్టమొదటిసారిగా వినడం జరిగింది. నిజంగా దేవుడి ఎదురు చెబుతున్నాను, ఆ దైవజనుడు వాక్యం చెబుతుండగా అసలు ఒక మనిషి మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంది, బైబిల్ ఇంకెంత గొప్పగా ఉంటుందనని ఆ దైవజనుడు వాక్యం విన్న తర్వాత నేను ప్రేరేపించబడ్డాను. బైబిల్ చదవటం మొదలుపెట్టా. దేవుని సాక్షిగా చెప్తున్నాను, అంతకుముందు ఖురాన్ చదివా, రామాయణం చదివా, భారతం చదివా, చరిత్ర పుస్తకాలు చదివా, ఎంఏ సోషియాలజీ నేను పూర్తి చేశాను. ఎన్నో చదివినా నా మనసులో ఏ కదలిక కలలేదు. కానీ బైబిల్ చదువుతుండగా అప్రయత్నంగా నువ్వు పాపివి, పాపం చేస్తున్నావు, నీ పాపానికి తగిన శిక్ష నరకం గనక పశ్చాత్తాపడకపోతే, యేసు రక్తంలో కడగబడిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావన్న అద్భుతమైన ప్రేరణ ఒక జీవ గ్రంథమైన బైబిల్ చదువుడు నాకు అనిపించింది. అప్రయత్నంగా ఏడవటం మొదలు పెట్టాను, పశ్చాత్తాపం మొదలు పెట్టాను, పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాను, మారు మనసు పొంది ముంచట బాప్తిసం పొంది తదుపరి డాక్టర్ డిజెస్ దినకరన్ గారి ద్వారా వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో గురజాడ కళాక్షేత్రంలో ఏసీ ఆడిటోరియంలో దైవజనుడు దినకరన్ గారి సమక్షంలో పరిశుద్ధాత్మ చేత, అభిషేకం చేత, భాషల చేత దేవుడు నన్ను నింపాడు. చప్పటి కొట్టి దేవుడి నామాన్ని కనపడతాం, చప్పటి కొట్టి దేవుడి నామాన్ని కనపడతాం. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశానంటే, అలా నా జీవితం ప్రారంభమైన తర్వాత నేను ఎంఏ సోషియాలజీ పూర్తి అయిపోయింది. గ్రూప్ 2A ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఒక ఎంఆర్ఓ అవుదామనో, లేదంటే ఒక సబ్ రిజిస్టర్ పోస్ట్ లో మా బావగారు అప్పటికే ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం మొదలు పెట్టాను. నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే, బ్రదర్ దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు అని చెప్పారు. నిజంగా అలా దాదాపు ఒక 20-25 మంది పైగా ఈ మాటలు తెలియచేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ జగ్గేపేట నుంచి ఎవరో ఒక సిస్టర్ గారు వచ్చి, బ్రదర్ దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడండి అని చెప్పి వెళ్ళిపోయింది. నిజంగా నాకు ఒక మనసులో ఆలోచన. మా అమ్మగారు అంటున్నారు, అరే మనలంతా ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ సరే, మనకెందుకు ఈ బాధ, శుభ్రం నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పరని మా అమ్మగారు అంటుంటే, నేను అప్పుడు దేవుని దగ్గర సంవత్సరం పాటు ప్రార్థన చేశా. ప్రభువా, మా అమ్మగారేమో ఉద్యోగం చేయమంటున్నారు, వెళ్ళి నువ్వు సేవకులేమో, నువ్వు సేవకరా దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని చెప్తున్నారు.
అసలు వాస్తవమైన స్థితి ఏంటో నాకు బయలుపరచాలి. ఎందుకో తెలుసా అండి, మీకు చెప్పేంతటి వాడిని కాకపోయినా దైవజనుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? వారెవరో ప్రవచనం చెప్పారు, వీరెవరో ప్రవచనం చెప్పారు అనే కంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడి చిత్తం తెలుసుకోవటం